అంటే రిజర్వేషన్ లోపల ఇప్పుడు ఎవరికైతే రావాల్సిన వాళ్ళ రిజర్వేషన్ పక్క వాళ్ళు తీసుకున్నంత వరకు కనీసం ఇప్పుడు క్రిస్టియన్స్ కి ఒకటి ఏమన్నా ఉందా? ఇప్పుడు మేము కుమ్మరోళ్ళం కాబట్టి మాకు బీసీబీ వస్తుంది, మరి క్రిస్టియన్స్ కి ఏముందని? క్రిస్టియన్స్ అసలు ఇది ఇక్కడ ఇది కాదు అంత కులాలు అది అంటే ఎలాగైతే హిందువుల్లో ఇది ఉందో అలా కులాల పైన వాళ్ళు సపరేట్ ఏం లేవు. అలాగని చెప్పేసి కులాల పరంగా లేదని చెప్పేసి వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. రిజర్వేషన్స్ ఉండే కేడుకోతాయి తమ్మి, ఉంటాయి వస్తాయి చూడు నువ్వు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ మతాలు ఏవైతే రాజ్యాంగంలో క్రిస్టియానిటీకి చేంజ్ అయిన వాళ్ళకి అసలు రిజర్వేషనే లేదు. ఎవరైతే ఇప్పుడు చేంజ్ అయ్యారో వాళ్ళకున్న రిజర్వేషన్. ఇప్పుడు మరి చేంజ్ అయిన వాళ్ళు మొత్తం అలా హిందూ ధర్మానికి రావాలా? ఈ లెక్క చూస్తే అంటే మీరు రిజర్వేషన్ కావాలనుకుంటే రావాలి, లేదు వద్దు అనుకుంటే రిజర్వేషన్ వద్దు మాకు ఏసుప్రభే ముఖ్యం అనుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ వదులుకోవాల్సి పడుతుంది. ఇప్పుడు ఎట్లుందంటే ఇక ఉంచుకున్నోడు గొప్పోడా చేసుకున్నోడు గొప్పోడా అన్నట్టుంది ఇక వీళ్ళ కథ. అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు కావాలంటేనేమో దేవుణ్ణి వదిలిపెట్టాలి, రిజర్వేషన్ కావాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి వదిలిపెట్టాలి, వద్దనుకుంటే దేవుణ్ణి నమ్ముకోవాలి. ఈ సగం అలాలు ఈ సగం ముర్దారు చేసిన దానికంటే సకా చేయరాదు చేసేదేదో. సగం అలాలు సగం ముర్దారే ఉంది కదా వీళ్ళు చేసేది మొత్తము. రిజర్వేషన్లు ఇవ్వమంటే నిజంగా దేవుని మీద భక్తి ఉన్నది అనుకో ఉంటారు, నాకు అవసరం లేదని. ఇప్పుడు ఇంతగానో మిరికట్లో పెట్టిరు ప్రతి ఒక్కరిని, కానీ అది కరెక్ట్ కాదు. ఎవరో ఒకరిని మళ్ళీ తోడతారు, మళ్ళీ దీని మీద కూడా కేసు వేస్తారు, ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు. అంటే హిందూ మతం మాకొద్దు, హిందువుల్లో మేము ఉండమని చెప్పేసి ఇష్టం తమ్మి, అది క్రిస్టియన్ హిందువులకు రావాల్సిన రిజర్వేషన్ హిందువులకే ఎందుకు వస్తుంది? భారతదేశంలో పుట్టినప్పుడు అందరికి సమాన హక్కులు కదా. మీరు అంబేద్కర్ గౌరవిస్తారా? ఎందుకు గౌరవించను? ఆయన రాసిందని గౌరవించారు. ఆయన రాసిందని గౌరవిస్తా, కాకపోతే ఇప్పుడు మరి ఈడైతే ఏం రావట్లేదు, మరి వీళ్ళు ఏడుకోవాలి చెప్పు. అదే అన్ని చూసే కదా ఆయన రాసుంటారు. అంబేద్కర్ కాదు ఇప్పుడు ఇయ్యము అంటున్నారు, ఇప్పుడు ఇయ్యరు అన్నారు, ఇప్పుడు ఇవి ఇయ్యరు, మరి నుంచి వెళ్ళిపోవాలా? వీళ్ళంతా పుట్టిన వాళ్ళంతా వదిలిపోవాలా? ఎక్కడ పోవాలి మరి వీళ్ళంతా? ఎక్కడ పోవాలని చెప్తలేదు. కోర్టు ఇస్తుంది, కోర్టు ఇచ్చే అంత ఎవ్వరు ఇయ్యరు. ఎందుకు ఇస్తుంది ఆ కోర్టు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఒక మాట చెప్పిన, ఆ అమ్మాయి విషయంలో గానీ ఇట్లాంటి దాంట్లో గానీ కొత్త చట్టాల గురించి గానీ దాంట్లోకి ఇయ్యరి. రిజర్వేషన్లు ఇయ్యము, క్రిస్టియన్లకు మారితే ముస్లింలకు మారితే దేనికి ఇయ్యరు? ఏం అవసరానికి ఇయ్యరు? మీ సొమ్ము అదేమన్నా? అందరు ఐకమత్యంతో ఉర్రాదా? మీ అందరూ ఇంత లొల్లి లేకుండా పంచాయతీ లేకుండా ఏం లేకుండా అందరు ఐకమత్యంతో ఉన్నారు. హిందువులు కొట్టుకోవట్లేదా? ఎవరు కొట్టుకోవట్లేదా హిందువులు? హిందువులు ఎంత కొట్టుకున్నారు సరే, ఇప్పుడు క్రిస్టియన్స్ మొన్నట్లో కూడా కొంత పాస్టర్లు అయినా అవ్వడం లేదంటే ఎవరైతే కన్వర్ట్ అయ్యారో మాకు సపరేట్ దేశం కావాలని చెప్పి కూడా రోడ్ల మీదకి వచ్చారు. అది ఎంతవరకు కరెక్ట్ అయితే? సపరేట్ దేశం కావాలంటే ఈ క్రిస్టియన్స్ ఈడు ఉండొద్దు, ఇక నిజంగా ఈడు ఉండొద్దు. నువ్వు భారతదేశంలో ఉండి నాకు సపరేట్ దేశం కావాలి, నాకు సపరేట్ కావాలంటే తప్పదు. అట్లాంటివి వచ్చినప్పుడు హిందూస్ లొల్లి పెడుతున్నారు, ముస్లింలు పెడుతున్నారు, క్రిస్టియన్స్ పెడుతున్నారు. అప్పుడు ఏం చేయాలి? క్రిస్టియన్స్ లో ఎవరైతే పెడుతున్నారో ఎంతమంది ఫేక్ ఫాస్టర్లు ఉన్నారనే చెప్తున్నారు, లేరని చెప్పట్లేదు. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దానికి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. మీరు క్రిస్టియన్ యేసుప్రభు నమ్ముకుంటే మీకు వచ్చేవి కూడా రావంటే తప్పే కదా, మరి పొట్టలు కొట్టినట్టే కదా. అదే అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎట్లున్నా వాళ్ళకి ఎందుకు కోల్పోతారు? వాళ్ళు హిందువులే కదా. ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళు సపరేట్ ఉంటారు. ఇప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకో, నా ఊరికి వచ్చి ఎంక్వైరీ అయితే చేస్తాడు కదా. నేను హిందువునా ముస్లింనా క్రిస్టియన్స్ నా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఇస్తాడు. వీళ్ళకి వచ్చేది ఎందుకు కోల్పోతారు? ఓకే, ఇప్పుడు క్రిస్టియన్స్ కి కన్వర్ట్ ఏదైతే రిజర్వేషన్ కావాలనుకున్నప్పుడు ఏదైతే వాళ్ళ ఆధార్ కార్డులో హిందూ అని ఉంచుకోకుండా క్రిస్టియన్ కింద కన్వర్ట్ అయ్యి అప్పుడు చెప్పాలి కదా మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి. ఏంది ఏదో హిందూ అని చెప్పేసి ఏదైతే ఆధార్ కార్డు ఉందో దాన్ని క్రిస్టియన్ అని చెప్పి చేంజ్ చేసి అప్పుడు అడగండి గవర్నమెంట్ కి మాకు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి. కానీ అక్కడ క్రిస్టియన్ అని మాత్రము అంటే పెద్ద హాస్టల్లే మార్చుకోవట్లేదు. ఇప్పుడు తండ్రి సక్క ఉంటే కొడుకు సక్క ఉంటాడు. ఈ ఫాస్టర్లను చూసి కూడా కొంతమంది సగం ఖరాబ్ అవుతారు తెలుసా. దానికోసం అంటున్నా, ఎందుకంటే మీరు కన్వర్ట్ అయిపోతున్నారు కానీ ఏదైతే హిందూ అని చెప్పేసి మీరు ఏదైతే లబ్ధి పొందుతున్నారో అది పొందకూడదు అంటుంది గవర్నమెంట్. ఇక లబ్ధి ఏమో వస్తుంది అయ్యమ్మా అంటే ఇస్తా జాబులు ఇస్తాడేమో, లేకపోతే కంట్రోల్ బియ్యం ఇస్తుందో పిల్లలు స్కూల్ ఏమో, అంతే కదా. అది నెక్స్ట్ ఏంటంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి ఒక లా ఏదైతే ఉందో దానిపైన వీళ్ళు ఏదైతే కేసులు వేస్తున్నారో ఇక తమ్మి ఇదంతా కాదు. ఒకటే ముచ్చట చెప్తున్నా, ఇప్పుడు ఎస్టీలో ఉన్నా కాపోలో అయినా ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి ఏది రాదు అర్థమైందా? నువ్వు క్రిస్టియన్లో మారు, ముస్లింలకు మారు, ఏడైనా మారు, ఏది రాదు. అదొక భ్రమనే. ఇప్పుడు మారని వాళ్ళకి ఎంతమందికి వచ్చింది చూపించమను. చాలా మంది ఉన్నారు.
ఎంత మందికి వచ్చింది గవర్నమెంట్ జాబులు? ఎన్ని ఇచ్చిర్రు? చాలా మంది ఉన్నారు, మాక్సిమం ఎక్కువ పొందేది ఎస్సీ క్యాస్ట్ కమ్యూనిటీ వచ్చినాయా? మా ఊర్లో మస్తుగా ఉన్నారు కదా, మరి మా ఊర్లో నెక్స్ట్ వాళ్ళు ఉన్నారు కదా. చదువుకుంటేనే మరి ఏం చెప్పి ఇప్పుడు నేను చదువుకోలేదు, నాకు గవర్నమెంట్ జాబ్ అంటే సరే చెప్పనుకొని కొడతాడు అన్న అడిగితే. ఏదైతే ఎస్సీ ఎస్టీ ఏదైతే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళకి 30% ఏదైనా చదువుకున్న దాంట్లో వచ్చినా సరే ఇక్కడ 90% వస్తే వారికి జాబ్ రాదు. ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో 30% ఉన్నారో వాళ్ళకే వస్తుంది. అంటే ఇక్కడ చదువుకొని ఇచ్చేసిన వాళ్ళకి రాకుండా ఇప్పుడు మొత్తం మీద ఏంటంటే క్రిస్టియన్లకు పోతే జాబులు రావు, మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందని చాలా మంది అంటారు. మరి ఇప్పుడు మారిన వాళ్ళని ఏం చేయాలంటే మరి మొత్తం ఇళ్ళకి రావాలి ఇక. లేదంటే వాళ్ళు రిజర్వేషన్ వదులుకోవచ్చు కదా దేవుడి కోసం. మరి వదిలేసుకుంటారు కదా, ఓడిస్తున్నప్పుడు వదులుకోవట్లేదు. ఎందుకు వదులుకోరు? వదులుకుంటారు ఇక. హిందూ అని చెప్పేసి ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ చేంజ్ చేసుకోవట్లేదు ఆధార్ కార్డ్ లో. అలాంటి వాళ్ళు ఎక్కడ వదులుతున్నారు? చేంజ్ చేసుకుంటారు ఇక ఈ దెబ్బతోటి. గవర్నమెంట్ అదే చెప్తుంది. నేను ఫస్ట్ నేను ఒక్కరికే చెప్తున్నా, ఫేక్ ఫాస్టర్లు ఉంటారు చూడు వాళ్ళకే చెప్తున్నా, ఇప్పుడు బయటికి రాండి. ఇప్పుడు బయటకు వచ్చి క్రిస్టియన్స్ గా ఉండాలా, ముస్లింలా ఉండాలా, లేకపోతే ఇట్లనే ఉండాలా అని చెప్పేసి ఇప్పుడు బయటికి రారు. ఇప్పుడు వచ్చి మాట్లాడరు, అల్లలా అని ఊగుతారు కదా. అల్లలా ఇక మామూలు ఊగరు, సిగాలు మొత్తం మీకే వస్తాయి. ఇప్పుడు రారు బయటికి, ఇప్పుడు రారు ఇట్లాంటి దానికి. నేను మొన్న ఒక వీడియో పెట్టిన, ఏందంటే ఒక ఆయన ఫాస్టరు ఎగిరెగిరి తంతుండు ఒక ఆమెలో ఏదో పట్టిందని ఎగిరెగిరి తంతుండు. గా వైష్ణవ ఏం పేరు, వైష్ణవ చనిపోయిందిగా, వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నదమ్ములు ఏడుస్తురు, 20 చెప్పు అయ్యా నీకు దండం పెడతా,